మార్నింగ్ అండి. రేపు వినాయక చవితి కోసం ఈ రోజు చేయాల్సినటువంటి కొన్ని పనులు అయితే చేసి పెట్టుకున్నాను. రేపు భక్ష్యాలు చేద్దాం అనుకున్నాను. దానికోసమని భక్ష్యాల కోసం పూర్ణం అయితే ఈ రోజు తయారు చేసి పెట్టుకున్నాం. పొద్దున పూర్ణము ఇంకా వేరే ప్రసాదాలు చేయాలంటే చాలా టైం పడుతుంది కదా. మనం పూర్ణం నైట్ చేసి పెట్టేసుకున్నాం అనుకోండి, ఉదయానికి ఈజీగా ఉంటుంది అనమాట. నేను ఈ యొక్క పూర్ణం చేసే ముందు అయితే స్నానం చేశాకైతే స్టార్ట్ చేసుకుంటున్నాను. ఈవినింగ్ అయితే స్నానం అయిపోయిన తర్వాత మిగిలిన పనులన్నీ స్టార్ట్ చేసుకున్నాం అనుకోండి, నీట్గా ఉంటుంది. తర్వాత ఇప్పుడే వెళ్ళేసి పైనకెళ్ళి పత్రిలు అయితే తీసుకొచ్చుకున్నాను. 21 రకాల పత్రిలు తెచ్చుకున్నాను. ఒకటి ఏంటంటే మనకి జిల్లెడాకులు, ఎప్పుడు జిల్లెడాకు పక్కన చెట్టు ఉంటుంది, అక్కడికి వెళ్ళి తెచ్చుకున్నాను. మిగిలిన ఆకులన్నీ సెట్ చేసుకుని దేవుడి రూమ్లో అయితే పెట్టేసుకున్నాను. ఇప్పుడు నెక్స్ట్ మల్లెపూలు తెంపుకొచ్చాయి కదా, ఆ మల్లెపూలు అల్లుకోవాలి. డిమార్ట్కి వెళ్ళేసి సరుకులు తీసుకొచ్చుకున్నాము. ఆ యొక్క సరుకులు అయితే సర్దేసుకోవాలి. ఇప్పుడే బయటకు వెళ్ళేసి బర్రెపాలు అయితే తీసుకొచ్చాను. అక్కడ పిండి పోసే దొరుకుతాయి అనమాట, డైరీ లాంటిది. అక్కడికి వెళ్ళి అయితే తీసుకొచ్చా. లీటర్ పాలు తీసుకొచ్చాను. ఇప్పుడైతే ఒక 1/2 లీటర్ పాలు అయితే వేడి చేస్తాను. వేడి చేసి తోడు వేస్తాను. రేపు మనకి పెరుగు దద్దోజనం కోసం ఉపయోగపడుతుంది, దాంతోపాటు పంచామృతాలలో కూడా ఉపయోగపడుతుంది, అందుకోసం అని. అయితే ఇప్పుడు నేను భక్ష్యాల కోసం అయితే పెసరపప్పు నానబెట్టి ఒక 3-4 అవర్స్ అయితే అలా మనం ఎక్కువసేపు నానితే పప్పు మంచి తొందరగా ఉడుకుతుంది, బాగుంటుంది, గుర్తుపెట్టుకోండి. నేనైతే డిమార్ట్కి వెళ్లే ముందు 11ంటికేమో నానబెట్టేసి వెళ్ళిపోయాను అనమాట. 11-11:30 అయింది. అఖిల్కి లంచ్ బాక్స్ పెట్టేసి నేను బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంకా పప్పు నానబెట్టేసి వెళ్ళిపోయాను. ఎందుకంటే దాన్ని నానబెట్టి మర్చిపోయాను అనుకోండి, మంచిగా నానుతుంది, ఉడికేటప్పుడు ఈజీగా ఉడుకుతుంది. నేను కుక్కర్ వేయకుండా కూడా ఈజీగా ఎలా ఉడుకుతుందో చూపిస్తాను రండి. ప్లీజ్ వచ్చే ముందు చిన్న రిక్వెస్ట్ అయ్యింది, నా ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదబ్బా, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. తీసుకొచ్చినటువంటి ఆకులు ఎన్నో కౌంట్ చేద్దాము. ఇదిగోండి, ఇది ఫస్ట్ వినాయక చవితికి పెట్టాల్సినటువంటి 21 ఆకులు. నా దగ్గర ఉన్నటువంటి ఆకులు అయితే పెడుతున్నాను. చామాకు 1, తర్వాత ఇవి వచ్చేసి దొండాకులు 2, తర్వాత ఇది వచ్చేసి మస్క్ మిలాన్ 3, తర్వాత వచ్చేసి ఇది వంకాయ 4, ఇది వచ్చేసి ఫ్యాన్సీ ఫ్లవర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15, ఇదిగోండి ఇవి 16 ఇదిగోండి 17 18 19 20 21. ఇక్కడికి 21 అయిపోయినాయి ఫ్రెండ్స్. ఇదిగోండి 21 అయిపోయినాయి. ఇంక ఈ యొక్క మనకు ఫ్యాన్సీ ఫ్లవర్స్ అవసరమే లేదు. దీంట్లోకి ఒక జిల్లేడాకు తీసుకొచ్చేసి మిగిలిన తీసేస్తే అయిపోతుంది. 21 వచ్చేసాయి మన తోటలో వచ్చినటువంటి వినాయక చవితికి పెట్టాల్సినటువంటి దళాలు. ఇదిగోండి పెసరపప్పు అయితే మంచిగా నానబెట్టేసుకున్నాను కదా. ఇదైతే ఒక నేను 5 కప్పులు నానబెట్టేసుకున్నాను. ఇంట్లోకి అవుతుంది. తర్వాత రేపు వినాయకుడి దగ్గరికి కూడా తీసుకెళ్ళడం కోసం అని, కాలనీలో వినాయకుడి దగ్గరికి మనం వాటర్ పోసేటప్పుడు ఏంటంటే కరెక్ట్గా ఇంత ఉంటే సరిపోతుంది. పప్పు మునిగితే సరిపోతుంది. అంత వాటర్ పోసి మంచిగా సిమ్లో పెట్టేసి మూత పెట్టామనుకుని మంచిగా ఉడికి దగ్గర పడుతుంది. దాంట్లో వాటర్ అంతా వెళ్ళిపోయినాక మనం పప్పు ఎంత తీసుకున్నామో అంత క్వాంటిటీలో చక్కెర వేసుకుని మెదిపేసుకోవాలి. మధ్యలో అస్సలు కలపొద్దు, గుర్తుపెట్టుకోండి. పెసరపప్పుని మధ్యలో కలపకుండా అదే ఉడకనిస్తే చాలా మంచిగా ఉడికిపోతుంది. పాలు వచ్చిన నేను లీటర్ పాలు దీంట్లో పడతాయా లేవా అనుకున్నాను. సరే ఇక్కడ వరకు వచ్చినా చాలా ఉద్దేశంతో పోయాను. కానీ చూడండి ఇంత 1-2 ఇంచెస్ వరకు మిగిలింది. ఇదిగోండి 2 ఇంచెస్ అయింది, 3 ఇంచెస్ వరకు మిగిలింది. ఇగోండి 1/2 లీటర్ వరకు ఇంతే వస్తుంది తెలుసా పాలు. అలాంటి సరే పడతాయేమో లేనేసి ఎప్పుడు లీటర్ దీంట్లో తీసుకురాలేదు. ఒకవేళ లీటర్ తీసుకొస్తే వేరే క్యాన్ తీసుకెళ్తారు. మరి దాంట్లో చింతపండు పెట్టినుంటి. ఇంకోండి 1/2 పార్ట్. ఇగోండి ఇంత కూడా రావు, 1/2 లీటర్ ఇంకొంచెం తక్కువగానే వస్తాయి. ఇది ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాము రేపటి కోసం అని. ఇన్ని ఉంచుతాంలేండి, రేపటికి పొద్దున దేవుడికి ప్రసాదంగా పెట్టడానికి వస్తాయి. మిగిలిన ఇప్పుడు వేడి చేసేసి తోడు వేసుకుందాము. స్టవ్ సిమ్లో పెట్టేసి వేడి చేసుకొని చల్లన్నాక తోడు పెట్టేసుకుందాం. పొయ్యి మీద పప్పు అయితే పెట్టేసి ఇదిగోండి పుట్టుకు మన స్టార్ట్ అవుతుంది. ఇంకా ఇలా కొంచెం ఓపెన్ చేసి పెట్టేసుకుందాము. తర్వాత వచ్చేసి పాలు పెట్టేసాను కదా, మిగిలిన పాలు ఫ్రిడ్జ్లో పెట్టేసాను. ఇవైతే వేడైతే ఉంటాయి. చల్లన్నాక వీటిని తోడేసుకుందాము. వీటిలో చక్కెర వేసుకుందాము. ఆ లోపల డిమార్ట్కి వెళ్ళి సరుకులు తీసుకొచ్చాం కదా, ఆ సరుకులన్నీ సర్దేసుకున్నాము. ఇదిగోని గ్రాసరీస్ తెచ్చుకున్నాము,
మా చిన్నోడికి ఇష్టమైనటువంటి పెద్ద చాక్లెట్, అది నిన్న తెచ్చుకున్న ఐస్ క్రీమ్ ప్రాణం మిట కుట అనిపిస్తుంది. అది ఎప్పుడైనా స్టిక్ ఉన్న సైడ్ ఓపెన్ చేయాలబ్బా. నాదే అదే ఐస్ క్రీమ్ నీదా? ఎందుకు ఎట్లా పట్టుకున్నా మొత్తం తీసేసి స్టిక్. ఇదిగోండి ఫ్రూట్స్ ప్రసాదం కోసం జామకాయలు తెచ్చాను, బెల్లం తెచ్చాను. అఖిల్కి ఇష్టమైనటువంటి జల్లీ చాక్లెట్స్ ఇవేనా మన రెగ్యులర్గా తెచ్చే వేరే ప్యాకెట్ నాను. ఇది బాగానే ఉంటుందా? బాగుండదా? ఎందుకు ఎప్పుడు తిన్నావా? అదే అన్నాను. నాన్నన్నాడు ఎప్పుడు తీసుకొచ్చుకునేదే అన్నాడు అనమాట. ఇది జామకాయదా? దానిపైన నేను జామకాయ అన్నాను, పైన చూస్తే వచ్చేసి స్ట్రాబెర్రీ ఉంది. కానీ అవునా? ఈసారి లేక పెద్ద ప్యాకెట్ తెచ్చుకున్నాం కదా. ఆ రెగ్యులర్ తెచ్చుకునే పెద్ద ప్యాకెట్ లాగా ఉంది కదా. ఇదిగోండి మా వీడికి ఇష్టమైన మ్యాగీ, పెద్ద పెద్ద చాక్లెట్లు అన్ని ఫ్రిడ్జ్లో దాచిపెట్టేసుకున్నాడు. ఇప్పుడు సామాన్లు అన్ని సర్దేసి టీవీ బంద్ చేయి. బంద్ చేయి నాన్న. అదిగోండి కార్టూన్స్ చూస్తున్నాడు. నేను అని చూపి దాన్ని ఏమంటారు? కార్టూన్స్ అన్నారా? రోబ్లాక్స్ అంట. ఇవన్నీ అయితే సామాన్లు సర్దాలి, పువ్వులు తెంపిని అల్లాలి. ఇదిగోని మనం చూద్దాము ఏమేమి వినాయకుడి కోసం అని పెట్టేటువంటి పత్రికలు ఉన్నాయో చూద్దాము. ఒక 2 నిమిషాలు టీవీ పెట్ట చూడు. ఎవరు వద్దన్నారు? వెయిట్ చేయమన్నా. ఇక్కడ ఏం పక్కింటికి పోతాను. ఇది లేదు మన దగ్గర. వాకుడాకంట, అది కూడా మన దగ్గర ఉండవు. మారేడు కాయ తెచ్చాను. మీ స్కూల్లో ఉంటుంది చూడు బిల్వపత్రి, 3 లీవ్స్ వస్తాయి చూడు. గరిక తీసుకొచ్చాను. ఏ ఉమ్మెత కింద ఉంది తెద్దామని తెస్తాను. రేగుకాయ ఎక్కడో చూసినట్టు అనిపించింది, రేగుకాయ తీయలేదు. తులసి తెచ్చాను. ఉత్తరి నీళ్ళు దొరకలే, బయట కూడా కనిపించలే. మామిడాకు తెచ్చాను, గన్నేరాకు తెచ్చాను. తర్వాత వచ్చేసి దీంట్లో తెలియదు దానిమ్మాకు తెచ్చాను. దేవదారు తేలేదు. మరవం దొరకలేదు నాకైతే. వావిలాకు మన దగ్గర దొరకదు. జాజి పత్రము, అడవి మల్లె, జమ్మి, రావాకు మన పైన ఉంది. తెల్ల మద్ది, జిల్లేడు తీసుకొచ్చాను. ఇప్పుడు మనం తెలిసింది రావాకు పైన ఉంది, కిందనేమో ఉమ్మెత ఉంది. ఉమ్మెత ఏదో కనిపించి ఇప్పుడే. ఉమ్మెత ఎక్కడున్నావమ్మ ఉమ్మెత? అవి 2 తీసుకొస్తే అయిపోతుంది. ఇదిగోండి మనకి ఈ యొక్క వినాయక చవితి వచ్చే ముందు సండే రోజు ఈ యొక్క వినాయక వ్రత కల్పం ఇస్తారనమాట. మనం దీన్ని చదువుతూ బుజ్జ వినాయకుడు ఎంత బాగున్నాడు కదా. మేము చాలా వినాయకులు చూసాము. ఇప్పుడు మళ్ళీ నాన్న వినాయకుడు దేవుడానికి వేయండు. మన ఇంట్లోకి వినాయకుడికి తర్వాత ఇదిగోండి వ్రతకల్పము, పూజకు ఏమేం కావాలి, పండగ రోజున ఇలా చేయాలి, ప్రార్థన ఎలా, ఆచమనం ఎలా చేసుకోవాలి, దీపారాధన ఎలా చేయాలి, ఇంకేమి ఇచ్చారు, సంకల్పం. మామూలు పెద్దది వచ్చింది. సరే ఫ్రెండ్స్, ఓకేనా? ఇలా బొజ్జకొన్న పెళ్ళి ఫ్రెండ్స్. ఇదిగోండి మనము పప్పు పొంగు వస్తుంది కదా, పొంగు తీసేసామనుకోండి పొంగిపోకుండా మంచి దగ్గర పడుతుంది. కొన్ని మంచి దగ్గర పడింది కదా. ఈ స్టేజ్లో మనము చక్కెర ఒకటికి ఒకటి వేసుకోలేను. మనము రైస్ కుక్కర్లో వచ్చేటువంటి కప్తో 5 కప్స్ వేసాను. ఇప్పుడు 5 కప్స్ షుగర్ వేసుకోవాలి. సేమ్ 1 కప్కి 1 కప్ వేస్తే షుగర్ క్వాంటిటీ కరెక్ట్గా సరిపోతుంది. ఇది ఇంకొంచెం దగ్గర పడిస్తే చక్కెర వేయగానే ఇంకా మనము మంచి గుంజిపోతుంది. ఇలా వేడిగా ఉన్నప్పుడే కలపాలి. కొంచెం పెద్ద గంట తీసుకోవాల్సి నేను దగ్గర. ఈ లోపల నేను చక్కెర తీసుకుంటాను. దగ్గర పడతా ఉంది కదా, ఈ లోపల మనము
చక్కెర నేను ఈ కప్పుతోటి పెసరపప్పు 5 కప్స్ తీసుకున్నాను కాబట్టి ఇదే కప్పుతోటి ఇదిగో మనం ఎలా అయితే తీసుకున్నామో బెసర్ ఇప్పుడు నిండుగా తీసుకున్నాం అనుకోండి ఇలా పప్పు, అప్పుడు చక్కెర కూడా అంతే తీసుకోలేను, అలా తీసుకోలేదు, ఇలా తీసుకున్నాను పప్పు కాబట్టి అలానే నేను చక్కెర తీసుకున్నాను. ఒకటికొకటి వేసుకోవాలి, కరెక్ట్గా సరిపోతుంది. ఒకవేళ కొంచెం తక్కువ తింటారు అనుకుంటే కొంచెం తక్కువ వేసుకోండి. నానొచ్చిందమ్మా 2 3 4 5 వేసేసాను. ఇలాచి వేసాము, ఒక 5-6 ఇలాచీలు దంచేసి వేసుకున్నాము. యాక్చువల్గా ఇలాచి పౌడర్ చేసి పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది, మనం ఇలా ఏ వంట చేసుకుంటాం. చూసి క్లోజ్ అయింది కదా, ఇది మళ్ళీ దగ్గర వరని ఇవ్వాలి. ఇప్పుడే చక్కెర తీసుకొచ్చింది, ఇప్పుడే చక్కెరకి చీమలు వచ్చేసినాయి, అందుకే లక్ష్మణ్ దగ్గర గీసేసాను. ఉక్కుతా ఉంది. ఇలాచీని అయితే ఒక 10 ఇలాచీలు పెద్దగా పెట్టిన స్టవ్ ఎంతసేపు ఆగాలి అనేసి స్టవ్ పెద్దగా పెట్టేసి కలుపుతా ఉన్నాం అనుకో మనకి చిత్తరు తొందరగా ఎవాపరేట్ అవుతుంది వాటర్ అంటే. స్వీట్ కార్న్స్ అయితే దాంట్లో పెట్టేసాము ఉడకబెట్టడానికి. ఈవినింగ్ స్నాక్స్ కోసం మక్క గారెలకి పిండి మిక్సీ పట్టేసాము. రేపటికి పాలు తోడైన కోసం పాలు వేడి పెట్టేశాను. ఆ పాలు మనకి పంచామృతాలకు వస్తుంది, తర్వాత వచ్చేసి దద్దోజనానికి వస్తుంది. రేపైతే మన ఇంట్లో చూడాలి ఎన్ని ప్రసాదాలు అవుతాయో. ఇదొక ప్రసాదము ఆల్రెడీ దాంట్లో అల్లం ఎల్లిగడ్డ ఇట్లా ఏం వేయకుండా తీసేసి పక్కన పెట్టేసాము 2. తర్వాత వచ్చేసి శనగలు, పులిహోర, దద్దోజనము, వడలు, ఇంకా చూడాలి ఇంకేం చేస్తాను, సేమియా లేదా సీర రెండిట్లో ఏదో ఒకటి, 2 రకాల స్వీట్లు, ఒక పులిహోర, దద్దోజనము, 2 రకాల స్వీట్లు, పులిహోర, దద్దోజనము, భక్షాలు, మక్కగారెలు, వడలు, ఇంకేమున్నాయి 5 6 7 8 9 ఇంకో 2 కావాలి ఐటమ్స్. చూద్దాం రేపటి వరకు.